మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇసుకపల్లి రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు. పోలీస్ జాబ్ బై ఛాన్సా బై చాయిస్ సార్? డిపార్ట్మెంట్లో చేరాలనేది నా ఎయిమ్. ధర్మవరం అంతా ఎంత ఫ్యాక్షన్ ఉంటుందా ఏరియా సార్? అది మొత్తం దాదాపు ఒక 5-6 విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్. ఎలా ఉంది సార్? కర్నూలు ఆలూరు అంటేనే మారుమూల ప్రాంతము అనుకుంటారు. మీరే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నారా ఈ ప్రాంతం? ఎస్పీ గారు ఆర్డర్స్ మేరకు వచ్చారు. పోస్టింగ్ అనేది మన చాయిస్ అనేది ఒకటి ఉండదు. ఓకే. ఆఫీసర్స్ ఎవరు ఎక్కడ సూటబుల్ అనేది చూసి దాని ప్రకారం ట్రాన్స్ఫర్స్ చేస్తుంటారు. ఆలూరు అంటేనే ఏం అడగాలనిపిస్తుంది అంటే దేవరగట్ట స్టోరీ అడగాలనిపిస్తుంది. ఇంతమంది పోలీసులు ఇంత ప్రొటెక్షన్ చేసిన వాళ్ళని ఆపలేమంటారు సార్? అంటే ఇది ఒకటి దేవరగట్టు అంటే ఈ కర్రల సమరం అంటారు, కానీ కర్రల సమరం కాదు అక్కడ. ఇంత ప్రొటెక్షన్ అందిస్తున్నా కూడా ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్ అందరికి తెలిసి ఆ టైంలో సైలెంట్ ఉంటూ చేసుకోండి అన్నట్టు వదిలేస్తారు అన్నట్టు. 3 లక్షల మంది చిన్న సంఖ్యని మీరు అంటున్నారు. 3 లక్షల మంది 100 మీటర్ల పరిధిలో అందరూ కూడా చూడాలని ఒక దాంతో వచ్చేస్తారు. ఈ రోజు కూడా కాకి చొక్క ధరించినప్పటి నుంచి రవిశంకర్ రెడ్డి ఎక్కడ కూడా కరప్షన్ పాటుపడలేదా అంటే ఏమంటారు? ఇప్పుడు కరప్షన్ అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు పోస్టింగ్లు ఉన్నప్పుడు విలాసవంతంగా గడిపి, పోస్టింగ్లు లేనప్పుడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా కర్ణాటక బార్డర్లో ఉన్న ఆలూరు ప్రాంతం. ఆలూరు అంటేనే ఏంటబ్బా ఊరు అనుకుంటారు, ఎందుకంటే ఆ ఊరు చూస్తే అలా అనిపిస్తుంది. కానీ ఆ ఏరియాలో ముఖ్యంగా కర్నూలులోనే ఆయన తొలి పోస్టింగ్ అంట. సత్యమేవ జయతే అనే టైటిల్ ఎలా ఉన్నారో చూసాం కదా మనం. ఈ టైటిల్ని ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి దగ్గర యూజ్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చేయబోయే ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని చూస్తూ ఉంటే, ఆయనతో మాట్లాడుతూ ఉంటే అది నిజమేమో అనేటట్టుగా ఉంది. ఆయన్ని పరిచయం చేసి ఆయన ప్రస్తావన ఏంటి, ఇంతకు ఎప్పుడు పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు, ఎలాంటి కేసులు చేజ్ చేశాడు, ఆయన ప్రస్తావన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇసుకపల్లి రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంటర్వ్యూ చేసి ఆయన నిమిత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగుంది. ఏంటి సార్ పోస్టింగ్? పోలీస్ జాబ్ బై ఛాన్సా బై చాయిస్ సార్? పోలీస్ అంటే డిపార్ట్మెంట్లో చేరాలనేది నా ఎయిమ్. చిన్నప్పటి నుంచి. ఓకే సార్. మా విలేజ్ చిన్న విలేజ్. ఓకే సార్. అందులో ఒక ఇద్దరు డిపార్ట్మెంట్లో ఉన్నారు. అందులో ఆ ఇద్దరు కూడా ఒకరు మా ఓన్ బ్రదర్. ఓకే. ఇంకో ఆయన వచ్చేసి మా మామ. ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో అయితే పోలీసులో ఇద్దరు ఉన్నారు. మా ఓన్ బ్రదర్ అయినా సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేస్తారు. మా మామ వచ్చేసి ఏపీఎస్పీ దాంట్లో పనిచేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తా పోలీస్ జాబ్ అంటే ఎట్లుంటుందని ఒక ఇన్స్పిరేషన్. దాంతో ఖచ్చితంగా అంటే ఎస్ఐ జాబు, పోలీస్ డిపార్ట్మెంట్ అందులో ఎస్ఐ జాబు అనేది ఒక ఎయిమ్తో పనిచేస్తారు. చదువుకున్నాము. దాని తగ్గట్టు 2007లో ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్? ఫస్ట్ పోస్టింగ్ నేను పుట్లూరు, తాడిపత్రి దగ్గర పుట్లూరు ఉంది. పుట్లూరులో పిఎస్ఐగా ప్రొఫెషనల్ ఎస్ఐగా 1 year చేశాను. అక్కడ నుంచి నెక్స్ట్ ధర్మవరానికి ట్రాన్స్ఫర్. ధర్మవరం అంతా ఎంత ఫ్యాక్షన్ ఉంటుందా ఏరియా సార్? ధర్మవరం రూరల్ ఏరియా. అది మొత్తం దాదాపు ఒక 5-6 విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ ఉన్నాయి. ఫ్యాక్షన్ విలేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫ్యాక్షన్ విలేజ్ లో ప్రొఫెషనల్ ఎస్ఐగా ఉన్నప్పుడు మాకు అప్పుడు ఎస్పీ సార్ ఎంకే సింగ్ సార్ ఉన్నారు. ఆయన వచ్చేసి ఫస్ట్ పోస్టింగ్ నాకు ఇక్కడ ధర్మవరం రూరల్ పుట్లూరు చేసిన తర్వాత ప్రొఫెషనల్ ఎస్ఐ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ధర్మవరం ఇచ్చారు. ఆ ఫ్యాక్షన్ దాని గురించి అప్పుడు చాలా ఆ ఏరియాలో ఎక్కువగా ఫ్యాక్షన్ కూడా ఉండేది. అప్పుడు మనం కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఫ్యాక్షన్ కంట్రోల్ చేసుకుంటా, ఒకవైపు ప్రీవియస్ ఉన్నటువంటి ఇల్ ఫీలింగ్స్ వాళ్ళ మధ్య ఏమైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవేర్నెస్ కౌన్సిలింగ్ మాదిరి చేసుకుంటా, ఆ విధంగా దాన్ని తగ్గించుకుంటా కంట్రోల్ చేసుకుంటా 2 years వర్క్ చేశాను. 2 years అక్కడ వర్క్ చేశాను. ధర్మవరం నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ధర్మవరం నుంచి నెక్స్ట్ అనంతపురం 2 town. అనంతపురం 2 town లో ఎస్ఐగా అక్కడ కూడా 1 year కరెక్ట్ 2014 ఎలక్షన్స్ అప్పుడు అక్కడ చేశారు. మీ ఓన్ నేటివ్ ప్లేస్ కడప డిస్ట్రిక్ట్. అయితే రాయలసీమ అంటే సొంత జిల్లా ఏదైతే ఉందో అక్కడికి పోస్టింగ్స్ ఉండదు ఎస్ఐ అండబోలేదు కాబట్టి అనంతపురం డిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పటిదాకా ఎక్కువ శాతం మీ హిస్టరీ చూస్తే అనంతపురం జిల్లానే కనిపిస్తుంది. టోటల్ నాకు 18 years సర్వీస్ ఉంది. 18 years లో నేను 15 years అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే వర్క్ చేశా. నెక్స్ట్ చిత్తూరు, రాయచోటి, నెక్స్ట్ కర్నూలు. రాయచోటి తర్వాత కర్నూలు. ఎలా ఉంది సార్? కర్నూలు ఆలూరు అంటేనే మారుమూల ప్రాంతము అనుకుంటారు. మీరే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నారా ఈ ప్రాంతం? ఎస్పీ గారు ఆర్డర్స్ మేరకు వచ్చారా? సెలెక్ట్ అనేది కాదండి. ఇప్పుడు ఆలూరు మీరు చెప్పినట్లు
కర్నూలు డిస్టిక్ అయినా కూడా సరే. ఇక్కడ నుంచి నియర్ బై బళ్ళారి 50 కిలోమీటర్స్, Yeah, 50. ఓన్లీ 50 కిలోమీటర్స్. మాకు బార్డర్ ఏదైతే ఆలహరివి ఉందో ఆలహరివి నుంచి జస్ట్ 25 to 30 కిలోమీటర్స్ అంతే ఓకే ఈ ఏరియా. ఓకే సార్. ఇక్కడ ఈ ఏరియా అంటే ఈ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటే నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి అదే అట్మాస్ఫియర్ కనబడుతుంది, ఈ ఏరియా అదే అట్మాస్ఫియర్ కనబడుతుంది. అందులో పోస్టింగ్ అనేది మన చాయిస్ అనేది ఒకటి ఉండదు. ఓకే ఆఫీసర్స్ ఎవరు ఎక్కడ సూటబుల్ అనేది చూసి దాని ప్రకారం ట్రాన్స్ఫర్స్ చేస్తుంటారు. ఓకే ఆఫీస్ దాన్ని బట్టేసి మనం ఎక్కడైతే మనం పోస్టింగ్ వచ్చామో ఆ ఏరియాలో ఏదైతే ఉందో మన ఆఫీసర్ ఏ ఉద్దేశంతో మనం వేసినాడో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్లస్ ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉంది సార్ ఇక్కడ ఆలూరులో లిటరసీ ఓకేనా? ఆలూరులో లిటరసీ ఉంది కానీ కొద్దిగా రిమోట్ ఏరియా, లోపలికి వెళ్ళే కొద్దిగా లిటరసీ అనేది కొద్దిగా తక్కువగానే ఉంది. చాలా మంది కెనాల్ ఏదైతే ఉందో HLC కెనాల్ అవి ఉన్నాయి. వాటర్ 365 days అంటే 1 yearలో 9 to 10 months వరకు వాటర్ సఫిషియెంట్ గా వాటర్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ అగ్రికల్చర్ ఎక్కువగా ఉంది, దాని మీద ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఇక్కడ ల్యాండ్స్ లేని వాళ్ళు బయటికి పోయి బతకడం ఇక ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళడము, ఇయర్లో ఒక 6-7 months బయటికి వెళ్ళి అక్కడే వర్క్ చేసుకొని అప్పుడప్పుడు ఫెస్టివల్స్కు తర్వాత ఏదైనా పెళ్లిళ్ళు ఏదైనా అకేషన్లు వచ్చిపోతూ ఉంటారు. కొద్దిగా లిటరసీ పరంగా చూస్తే కొద్దిగా ఇక్కడ తక్కువగానే ఉంది. బట్ మనం వీళ్ళు ఒక ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఒక ఆఫీసర్ను ఎస్ఐని కానీ సిఐని కానీ డిఎస్పీ గారిని కానీ ఎవరన్నా కానీ నమ్మితే వీళ్ళు చేస్తారు బాగా అనేది ఈ ప్రజలు కానీ నమ్మితే మనం ఏమి చెప్పినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారా సార్? ఖచ్చితంగా చేస్తారు. లిటరసీ తక్కువ ఉండొచ్చు కానీ బట్ మనం చేసే వర్క్ వాళ్ళు లేదు ఈ ఎస్ఐ గారు ఈ సిఐ గారు డిఎస్పీ గారు వర్క్ బాగా చేస్తారు, ఉండేది చేస్తారు అనేది ఒక్కసారిగానే వాళ్ళు ఫిక్స్ అయితే మనం ఏమి చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఓకే సార్. అది మాత్రం ఇక్కడ చదువుకున్న వాళ్ళకంటే ఇది కొద్దిగా తక్కువ ఉన్నా కూడా వీళ్ళు నమ్మితే మాత్రం స్ట్రాంగ్ గా ఫాలో అవుతారు. అది ఏ ఎంప్లాయ్ అయినా కానీ నమ్మితే మాత్రం చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి. సార్ ఇక్కడ గతంలో ఏదో ఫ్యాక్షన్ స్టోరీ కూడా ఉండింది, ఇంతకేం సార్ అది? ఇక్కడ అంటే ఆలహర్వి లిమిట్స్ లో గూల్యం విలేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గూల్యంలో ఫ్యాక్షన్ అది కూడా 95-98 ఆ మధ్యలో జస్ట్ గాదలింగప్ప స్వామి అంటే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చైర్మన్ విషయంలో ఒక 2 క్యాస్ట్ల మధ్య చైర్మన్ ఎవరు ఉండాలనే విషయంలో ఒక ఇష్యూ జరిగింది, కురబా వర్సెస్ బోయా కమ్యూనిటీ. దాంతో ఫస్ట్ ఒక చిన్న ఇష్యూ అంటే ఒక వ్యక్తి చంపడం జరిగింది. 95 to 96, 98 ఆ రిటాలియేషన్ అనేది అప్ టు 2010 వరకు కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా 2010 నుంచి 2025 దాదాపు 15 years కంప్లీట్ అయింది. చిన్న ఇష్యూ కూడా లేదు. అంతా కూడా బోత్ పార్టీస్ కూడా అంతా కలిసిమెలిసే ఉన్నారు. ఫ్యాక్షన్ అనేది ఇప్పుడు అండర్ డార్మెంట్ అంతా కంప్లీట్ అదొకటి ఉంటుంది. ఇంకోటి చిప్పగిరి అనేది ఒకటి ఉంటుంది. ఆ చిప్పగిరిలో కూడా రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది వేరే ఫ్యాక్షన్ కాదు కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్, తర్వాత రియల్ ఎస్టేట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఆ అనంతపురం డిస్టిక్ ఆ గుంతకల్లో జరిగినటువంటి ఇష్యూస్ను వాళ్ళ మధ్య ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ నేటివ్ ఇక్కడికి రావడం వల్ల ఆ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో అదొకటి జరిగింది 2025లో. మెయిన్ సార్ ఆలూరు అంటేనే ఏం అడగాలనిపిస్తుంది అంటే దేవరగట్ట స్టోరీ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా దేశంలో ప్రసిద్ధి కలిగిన జాతరలా జరుగుతుంది దసరా టైంలో. ఏంటి సార్ ఇంతకీ ఆ టెంపుల్ ఇంతమంది పోలీసులు ఇంత ప్రొటెక్షన్ చేసిన వాళ్ళని ఆపలేమంటారా సార్? అంటే ఇది ఒకటి దేవరగట్టు అంటే కర్రల సమరం అంటారు కానీ కర్రల సమరం కాదు. అక్కడ దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వచ్చేసి నెరనికి తాండ, కొత్తపేట అని 3 విలేజెస్ ఉంటాయి. ఈ 3 విలేజెస్ వాళ్ళు దేవుణ్ణి అక్కడ పైన కళ్యాణం జరిగిన తర్వాత పల్లకి మోసేది మేమే, మా గ్రామస్తులు మోయాలనేది వాళ్ళు. కానీ చుట్టుపక్కల చాలామంది గ్రామస్తులు వచ్చేసి ఆ పల్లకి మేము కూడా మోస్తాము, మేము కూడా తీసుకెళ్తాము అనేది. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మేమే ఈ పల్లకిని తీసుకెళ్లాలా, మాకు సంబంధించినటువంటి దేవుడు అనేది వాళ్ళు మేము కూడా ఈ ఇష్యూ వచ్చినప్పుడు పైనుంచి కిందికి వచ్చినప్పుడు కింద ఇక్కడ వీళ్ళు చుట్టూ పల్లకి తీసుకుని వచ్చేవాళ్ళు ఆ పక్క ఈ పక్క కర్రల మాదిరి పట్టుకుంటారు. అంటే అప్పుడు డెవిల్ డ్యాన్స్ అనేది ఒకటి ఉంది. ఆ కర్రలు పట్టుకొని దేవుని ఎదురుగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. దాని తర్వాత దాన్ని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి లాక్కొని పోతారు అనే ఉద్దేశం. దాంతో ఆ దగ్గరికి రాకుండా ఉండేదానికి జస్ట్ కర్రలతో ఇట్లా దగ్గర రానియకుండా చేసేవాళ్ళు. అది రాను అది ఏమైందంటే ఇది కర్రల సమరంగా మారింది. కర్రల సమరం అన్నట్లు ఇది కాదు. అప్పుడు దేవుని దగ్గర వాళ్ళు పట్టుకొని డెవిల్ డ్యాన్స్ చేసుకుంటూ ముందర మొత్తం అంతా ఒక ఫారెస్ట్ వెళ్తారు కాబట్టి అట్లా వెళ్తా వచ్చేవాళ్ళు. అది అయితే ప్రతి ఎవరి ఇయర్
దానికి సంబంధించినటువంటి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. కానీ ఇష్యూ ఏముంటుందంటే ఇప్పుడు పాతది అంటే ఇల్ ఫీలింగ్స్ ఓల్డ్ ఏదైనా ఉన్నటువంటి గ్రడ్జెస్ ఉంటాయో వాటిని మనసులో పెట్టుకొని అక్కడ తీర్చుకుంటారు, అక్కడికి తీర్చుకోవడానికి కొంతమంది వస్తారు. అది వాస్తవం. ఎందుకు బయట ఏదైనా ఒకప్పుడు ఇన్సిడెంట్ జరిగింటుంది, ఇప్పుడు ఇక్కడైతే కరెక్ట్గా వీళ్ళంతా వస్తారు అని ఎదురు పడినప్పుడు ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ఆ పాదకక్షలు మనసులో పెట్టుకొని 1-2 ఇన్సిడెంట్ జరిగేసి కొట్టుకోవడము ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగినది చాలా మటుకు. అంటే మీరు ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా అని అంటారు కదా, అదే ఎక్కడ విఫలమైతుంది ప్రభుత్వం? విఫలం లేదు. దాదాపుగా దీనికి భక్తులు 3 లక్షల మంది భక్తులు వస్తారు. 3 lakhs. మిగతా స్టేట్స్ నుంచి కూడా వస్తారు, నాట్ ఓన్లీ అవర్ డిస్ట్రిక్ట్. కర్ణాటక అక్కడ తర్వాత అన్ని చోట్ల నుంచి వస్తారు. 3 లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు అది ఎందులో చాలా ఇరుగ్గా ఉంటుంది ఆ ప్లేస్. ఆ ప్లేస్లో లా అండ్ ఆర్డర్ ఒకటి, తర్వాత ఈ తొక్కిసలాట కానీ తర్వాత ఏం ఇష్యూస్ జరగకుండా చూసుకోవడంలో అంత 3 లక్షల మందిలో మనం ఉన్నటువంటి పోలీస్ మెన్తో ఏ ఇన్సిడెంట్ లేకుండా మ్యాక్సిమము మొత్తం అంతా క్లియర్ చేయడం. 1-2 కొన్ని చెదురుమరు సంఘటనలు అంటారు, అట్లా 1-2 చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతాయో. ఎందుకంటే సార్ ప్రత్యేకంగా ప్రాణహాని జరుగుతుంది ఇక్కడ. ఏదో గాయాలేదు కూడా కొట్టుకోవడం ఇక్కడ దాకా ఓకే అంటే ప్రాణహాని జరుగుతుంది. ఒక మనిషి పూర్తి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా మనం గత చాలా సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా కేసులు పెట్టుకోవడం ఇలాంటివి ఏం చేయరా సార్? లేదు, ఈ మధ్య కేసులు కూడా రిజిస్టర్ చేసినాం. అప్పుడు పాత పద్ధతి తెలియదు కానీ రీసెంట్గా జరిగింది. ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ కూడా ఒక ఇష్యూ జరిగినప్పుడు అక్కడ 307 అటెంప్ట్ మర్డర్ అట్లా కేసులు కట్టడము, దాని తర్వాత ఏదైతే ఉందో దానికి కారకులు ఎవరైతే కమిటీ మెంబర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపడం అటు చేస్తే ఒక 3-4 years నుంచి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పాలి. ఒకప్పుడు కేసులు లేవని చెప్తున్నారు ఉండదు, కానీ 3-4 years క్రితం నుంచి కూడా కేసులు రిజిస్టర్ చేయడం మొదలుపెట్టాము. అప్పటి నుంచి పూర్తిగా ఏదైతే అంటే 3 లక్షల మందిలో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిండొచ్చు కానీ మరి మేజర్ ఇన్సిడెంట్స్ అయితే జరగకుండా, అందులో ఆ రోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా సార్ దేవరగట్టుకు వచ్చేసి ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు నైట్ నుంచి మార్నింగ్ వరకు అక్కడే ఉండి వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం అంతా బందోబస్తు చేయడం కానీ మొత్తం అంతా కూడా అదే జరుగుతుంది. వాళ్ళ ఆఫీసరే దగ్గరుండి చూసుకుంటారు. సార్ మీరు అన్నదైతే వాస్తవే, ఉండిండొచ్చు కాదన్నలే, డిపార్ట్మెంట్ గారు చెప్తుండొచ్చు. నేను ఒకటి ఏమంటానంటే భారతదేశము ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది పోలీస్ బలగాలు ఉన్నాయి. దాదాపు ఉంటే 3 లక్షలు అనేది ఒక సంఖ్య కాదు. ఒక చిన్న నన్ను అడిగితే ఆదోన్ టౌన్ మీకు దగ్గర అతి సమీపంలో ఉన్న టౌన్ జనాభా ఉన్నంత అంతే, అంతకుమించి కూడా ఎక్కువ కాదు అంతే. ఇంత ప్రొటెక్షన్ అందిస్తున్నా కూడా ఏమంటున్నారంటే సమాజం ఒక అపోహ జనాల్లో ఏముందంటే ఇది డిపార్ట్మెంట్ అందరికి తెలిసి ఆ టైంలో సైలెంట్గా ఉంటూ ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ, ఈ ఆనవాయితీని మనం ఏం చేయలేం, చేసుకోండి అన్నట్టు వదిలేస్తారు అన్నట్టు కొన్ని రకాల జనాలు అంటున్నారు అనమాట. దీనికి ఏమంటారు సార్? చూసి సైలెంట్గా ఉంటారనేది అవాస్తవం అండి. ఓకే సార్. అది ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఎక్కడా కూడా అంటే ప్రతి ఇన్సిడెంట్ ఏ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని చోట్ల కూడా పోలీసులు చూసుకోవాలి. అట్లా జరిగినప్పుడు చెప్తే ఒకేసారి 3 లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న ఒక స్ట్రీట్ మాదిరి ఉంటుంది దేవరగట్టు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు జస్ట్ 100 meters 120 meters. ఇది దాటిపోయింది అనుకుంటే ఇంకా పబ్లిక్ ఎవరు ఉండరు. ఇది జస్ట్ ఇక్కడ ఎక్కువ చూడడానికి ఒకేసారి వచ్చేస్తారు. ఇక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేసింటారు, ఆ లైట్స్ వెలుతురులో దేవుళ్ళని చూడడానికి కానీ ఈ ఊరేగింపు చూడడానికి కానీ వస్తారు. 3 లక్షల మంది చిన్న సంఖ్యని మీరు అంటున్నారు, 3 లక్షల మంది 100 మీటర్ల పరిధిలో అందరూ కూడా చూడాలని ఒక దాంతో వచ్చేస్తారు. వచ్చినప్పుడు కంట్రోల్ చేసి అక్కడ రానికోకుండా అక్కడ రానికుండా చేయడానికి అది ప్రజలు దేవుణ్ణి చూడాలని వాళ్ళ విశ్వాసం ఉంది. దాన్ని మనము దేవుని దగ్గరికి రానియకుండా చేయడానికి కాదు. అంటే ఒక పద్ధతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మనం చెయ్యకూడదు అని కాదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళాలి, తిరుపతిలో కొన్ని లక్షల మంది వస్తారు, ఎలా వస్తారు? దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్యూ లైన్ పద్ధతి పాటించడమో ఇంకోటో ఈ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఇది అన్ని ఎందుకంటే సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నారు ఇక్కడ అన్నట్టు. తిరుపతిలో ఒక సిస్టమ్ ఏంటంటే దేవుడు ఒక చోట స్టాటిక్ గా ఉంటారు, భక్తులు వచ్చి చూసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అది సిస్టమ్ తిరుమల వేరు. ఇక్కడ భక్తులు నిలబడి ఉంటారు, దేవుడు ఊరేగింపుగా వెళ్తా ఉంటాడు. ఊరేగింపు వచ్చే ఫెస్టివల్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఊరేగింపు అనేది మొత్తము ఫారెస్ట్ నుండి అంతా వెళ్తూ ఉంటుంది. కానీ 100 మీటర్ల పరిధిలో వెళ్ళినప్పుడు అందరూ కూడా దేవుణ్ణి ఇక్కడ మెయిన్ స్ట్రీట్ అంటారు, ఆ మెయిన్ స్ట్రీట్ లోనే అక్కడ దేవుణ్ణి చూడాలా అనే దాంతో 3 లక్షల మంది ఒకేసారి వచ్చేస్తారు. ఒకేసారి 3 లక్షల మంది వచ్చినప్పుడు అది ఆ కంట్రోల్ కాక అది చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
దాంట్లో దాని మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటా ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనం దాన్ని కొత్తగా ఇంతకుముందు ఒకటి ఫలానా మాదిరి ఒకటి ఉంది అక్కడ ఇంతకుముందు ఒకసారి అక్కడ చూడడానికి వచ్చినప్పుడు జనం ఎక్కువ దాంట్లో కొంతమంది పడినారని చెప్పేసి దానికి ఏం చేయాలి రెమెడీగా మనం చుట్టూ దానికి బ్యారికేడ్స్ చెప్పాము. దాని తర్వాత లైట్స్ ఒకప్పుడు తక్కువ లైటింగ్ ఉన్నదన్నారు, ఈసారి మొత్తం చాలా ఎక్కువ లైట్స్ వేయించాం అంటే లాస్ట్ ఇయర్ సీసీ కెమెరాస్. తర్వాత హాస్పిటల్లో కూడా మొత్తం ఎక్కువ మంది డాక్టర్స్ వాళ్ళను ఏదైనా ఇష్యూ జరిగినా కూడా అంబులెన్సులు కానీ అంటే ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మాక్సిమం 99% తగ్గింది. 99% తగ్గింది. మీ దగ్గరే తగ్గిందండి. అంటే బయట మనము ఇప్పుడు మీరు యూట్యూబ్ లోను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు కర్రల సంబరం అని చెప్పేసి వీడియోస్ పెడతా ఉంటారు. ఆ వీడియోస్ ఇప్పుడు వీడియోస్ కావు, అవి ఎక్కడియో వీడియోస్ కూడా తెలియదు, ప్లస్ ఎప్పుడో వీడియోస్. ఇప్పుడు నేను ఇక్కడ దాదాపుగా 10 months నుంచి పనిచేస్తున్నా. లాస్ట్ దేవరగట్టు సంబంధించిన దానికి మేమే ఉన్నాము. అప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో మాకే వీడియోస్ పెట్టారు, ఇది ఈ వీడియోస్ ఈ విధంగా జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ లోకల్లో మేము బయట పక్క పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అది నిజమే అనుకుంటారు. ఎందుకు ఇది నిజమేమో దేవరగట్టు సంబంధించి అదేమంటే వీడియో ఒకటి ఉంటుంది, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఈ కర్రల సమరం దీనికి సంబంధించి దీన్ని హైలైట్ చేసి ఇది చేస్తారు. కానీ చాలా వరకు వాళ్ళు పెట్టినటువంటి వీడియోస్ ఈ కర్రల సంబరానికి సంబంధించిన వీడియోస్ కాదు. తగ్గింది ఇంకా పూర్తిగా కూడా ఆఫీసుల సహకారంతో పూర్తిగా పబ్లిక్ కూడా అవేర్నెస్. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని గ్రామస్తుల గురించి వాళ్ళకు కూడా అవేర్నెస్, ఎవరు కూడా ఇటువంటి చేయకూడదు, మీరు రాకూడదు, మీ జీవితాలు కూడా నాశనం అవుతుంది. ఎందుకంటే రేపొద్దున పొరపాటున ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుంది, లేదు మీరే కన్నా కేసులో ఏదైనా ఇన్వాల్వ్ అయితే మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుందని చెప్పేసి అవేర్నెస్ పెట్టి చాలా వరకు అక్కడికి రాకోకుండా గొడవలకు రాకోకుండా చేస్తా ఉన్నాం. మొత్తానికైతే కంట్రోల్ చేస్తామంటారు. 100%, 99% కంట్రోల్ అయింది, 1% కంట్రోల్ చేస్తామనే నమ్మకం ఉంది. సరే, ఇంకొకటి ప్రధానంగా ఇప్పటిదాకా దాదాపు 18 years సర్వీస్ అంటున్నారు. ఈ రోజు కూడా కాకి చొక్క ధరించినప్పటి నుంచి రవిశంకర్ రెడ్డి ఎక్కడ కూడా కరప్షన్ పాటుపడలేదా అంటే ఏమంటారు? లేదు, ఇప్పుడు కరప్షన్ అనేది చాలా ఉంటాయండి. ఇప్పుడు పోస్టింగ్లు ఉన్నప్పుడు విలాసవంతంగా గడిపి పోస్టింగ్ లేనప్పుడు చాలా కుటుంబాలు సఫర్ అయిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడినాం కాబట్టి ఏదైతే శాలరీ ఉందో శాలరీతోనే లైఫ్ లీడ్ చేయాలి. దాంతో ఉన్న ఖర్చులు ఏదైతే ఉందో దాని ప్రకారమే చూసుకోవాలి. అనుకున్నప్పుడు మనకి ఎక్కడ దేని గురించి ఆలోచన ఉండదు, వెళ్ళిపోతాం హ్యాపీగా లైఫ్. ఇక్కడైతే పర్లేదు. 18 years సర్వీస్ లో 18 years పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ట్రాన్స్ఫర్ కూడా లేదా సార్? పొలిటికల్ ట్రాన్స్ఫర్ అట్లే ఉంటుంది, కానీ మినిమం పీరియడ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ దీంట్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రధానంగా సార్ చివరిగా మిమ్మల్ని అడిగేది ఏమంటే, ఈ రూరల్ ఏరియాలో వర్క్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న సమాజానికి కానీ ప్రజెంట్ ఉన్న యూత్కి కానీ, ఎందుకంటే గంజాయి చాలా అధ్వానంగా అయిపోతుంది రోజు రోజుకి. గంజాయి బ్యాచ్లు రకరకాల దీని మీద ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ పెట్టినా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఉన్న యూత్కి మరి దాంతోపాటు ఆలూరులో ఉన్న సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతారు? ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాంజా డ్రగ్స్ గురించి వచ్చాయి. మన దగ్గర వచ్చేసి గాంజా ఎక్కువగా ఉంది. ఇది రిమోట్ ఏరియా. ఈ ఏరియాలో కూడా ఈ ఫెసిలిటీ ట్రైన్ గుంతకల్లు ఈ సరౌండింగ్ ఆధునిక ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా ఏం చేస్తామంటే ఈ మధ్య అన్ని చోట్ల కూడా అట్లా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఈ పిల్లలు ఏమైందంటే ఈ మధ్య చాలామంది చిన్న వయసులోనే డ్రగ్స్ అంటే గాంజాకి అలవాటు పడి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. మనము చాలా టౌన్లలో పనిచేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాము. డ్రగ్స్ మత్తులో రకరకాల అఫెన్స్ చేస్తూ ఉన్నారు. అది కేవలం డ్రగ్స్ మత్తులోనే, మిగతా టైంలో ఉండదు. కానీ అబ్నార్మల్ బిహేవియర్ ఉండేది ఆ డ్రగ్స్ ఆ మత్తులో ఉన్నప్పుడే. దానికోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, పేరెంట్స్ పిల్లలను కనడం వరకే కాదు, జస్ట్ వాళ్ళు చాలామంది ఈ రూరల్ ఏరియాలో చూస్తే కొన్ని చోట్ల పిల్లలను స్కూల్కి వెళ్తే తిరిగి వచ్చేంత అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు, మేము స్కూల్కి పంపిస్తున్నాము, స్కూల్లో ఉండే టీచర్లు వాళ్ళే చదువు చెప్తారు, లేకపోతే కాలేజీకి వాళ్ళే చెప్తారు అనుకుంటారు. అది చాలా రాంగ్. పేరెంట్స్గా మనం చూసుకోవాల్సింది ఏమంటే, స్కూల్లో ఉన్న టైం తక్కువ, ఇంటి దగ్గర ఉన్న టైం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటారు, అది డే. కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళను ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు ఉందా లేదా, పిల్లలు బాగానే ఉన్నారు లేదు, పేరెంట్స్గా మనం ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇది పేరెంట్స్ కూడా మేము చాలా మన రీసెంట్గా కూడా చాలా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. అన్ని మీటింగ్లో కూడా ఒకటే చెప్పాను, మీరు పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాము, మేము 3 lakhs 4 lakhs కడుతున్నాం కదా, ఇంకా వాళ్ళే చదువు చెప్తారు వాళ్ళే అనేది తప్పు.
వాళ్ళకు కొంతవరకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తల్లిదండ్రులుగా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పిల్లలు మన చేతిలో వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పిల్లలు ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన, ఆడపిల్లలు అయితే మరి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఈ మధ్యకాలం చూస్తే చాలా ఈ 16, 14, 15 ఇయర్స్కే ఎలోప్మెంట్, లవ్ ఇట్లా వ్యవహారాల్లో పిల్లలు చాలామంది వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ 2 యాంగిల్లో కూడా ఎక్కువగా మేము కౌన్సిలింగ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పేసి చాలా వరకు మోటివేట్ చేసి ఆ వైపు యువత వెళ్ళకోకుండా చేస్తున్నాం. ఆలూరులో లిటరసీ కొంచెం తక్కువ అన్నట్టు విన్నాం సార్. ఈ దీని మీద ఏం మాట్లాడతారు? ఆలూరులో లిటరసీ కొద్దిగా మిగతా పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఇది కూడా మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళు చదువుకునే స్టేజ్ లేదు కాబట్టి వచ్చి వాళ్ళ పిల్లలను మీరు ఎట్లా చదువుకోలేదు, పని చేసుకుంటా ఉన్నారు, మీ పిల్లలు కూడా తిరిగి మీ దగ్గరే మీతో పాటు పనికి రాకోకుండా పిల్లలను బాగా చదివించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఇప్పుడు స్కూల్స్ ఎక్కడైతే అందుబాటులో ఎవరి 2-3 కిలోమీటర్స్ స్కూల్ ఉన్నాయి, మంచిగా టీచర్స్ అంతా ట్రైన్డ్ టీచర్లు ఉన్నారు. పిల్లలను స్కూల్కి పంపిస్తే ఇప్పుడు మీరు మిడ్ డే మీల్స్ ఇప్పుడు ఒకప్పుడు ఉండేది కాదు, ఇంటి దగ్గర నుంచి క్యారీ తీసుకోవడం ఇవన్నీ కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వము అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిస్తూ ఉంది. మీరు పిల్లలను స్కూల్కి పంపడమే మీ బాధ్యత. దాని తర్వాత పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పేసి పిల్లల్ని చాలా వరకు కూడా మనము బడికి వెళ్ళామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తూనే ఉన్నాము. ఈ విధంగా మళ్ళీ ఈ మధ్య ఈ క్యాంప్స్ కూడా ఎక్కువగా మామూలుగా ఇవి లేబర్ దీనికి సంబంధించిన కొన్ని ఇండస్ట్రీస్లో చిన్నపిల్లలు పనిచేస్తూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి మనం స్పెషల్ రైడ్స్ చేస్తూ ఉంటాం. 15 ఇయర్స్లో పిల్లలు ఎక్కడైనా సరే పనిచేస్తా చదువుకోకుండా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి హోమ్స్ పంపడము, అక్కడ చదువు NGO హోమ్స్ వాళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి స్కూళ్ళకి పంపడము, హాస్టల్కి పంపడము చేస్తుంటాము. లిటరసీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, చూశారు కదా, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సార్ ఆలూరు రిమోట్ ఏరియాలో పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఆలూరు అంటేనే దేవరగట్టు మనకు గుర్తొస్తుంది. ఈ దేవరగట్టు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చారు, చాలా అద్భుతంగా ఇచ్చారు. మనం ఎందుకంటే ఎంతమంది ప్రొటెక్షన్ కల్పించినా, CC కెమెరాస్ కల్పించినా, ఇంకోటి పెట్టినా ఎందుకు విఫలమవుతున్నది అనే విషయం మీద పర్టికులర్గా సార్ని అడిగాను. దీని మీద సార్ అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాదాపు 90% క్లియర్ అయిపోయింది. ఒక 10% ఉంది, అది కూడా నెక్స్ట్ ఫర్దర్గా క్లియర్ అయిపోయే ఛాన్స్ ఉంది. తప్పకుండా మేము దాన్ని కంట్రోల్ చేయడమే మా ప్రాధాన్యత. అది ఇంత టైంలో కలెక్టర్ గారు, SP గారు దగ్గరుండి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మేము కూడా చాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఇది దీంతో పాటుగా విద్య మీద ఈ రిమోట్ ఏరియాలో అసలుకి లిటరసీ ఎంతో తక్కువ ఉంది, పిల్లల్ని చదివించండి, చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎందుకంటే ఈయన మంచి డైనమిక్ ఆఫీసర్, ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు, CIగా ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ వల్ల ఆయనకి ఎలాంటి లాభాలు కలిగింటాయి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి చాలా అద్భుతంగా చెప్పారు. తప్పకుండా చూడండి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.